నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదో ఒక కులానికి చెందినవాడు కాదు, అన్ని వర్గాలకి చెందినవారు। ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడి। రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం SC/ST కులాలకు చెందినవాడు కాదు, ఆయన OC/BC అన్ని వర్గాలకు సంబంధించిన వారు। రాజ్యాంగ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందినవారు, అందరివాడు అంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియాతో అన్నారు। 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు MRO కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి భారీ గజమాలను వేసి ఆయన చేసిన దేశ సేవలను ఖ్యాతి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఏదో ఒక కులానికి సంబంధించి రాజ్యాంగం రాయలేదని, ఇది ప్రజలందరూ గుర్తించాల్సిన విషయం అంటూ ఎమ్మెల్యే చెప్పారు। కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని SC/STలు ఘనంగా చేసుకోవడం కాదు, BC కులాలు OC కులాలు అందరూ కలిసి బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా చేసుకోవాల్సిందిగా అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియాతో అన్నారు। ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘాల సభ్యులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ ఒక్కసారి చూడండి ఓకే ఇది ఫోటో సున్నా తిరుమల ఇవ్వరునా ఓకేనా ఇవ్వరు ఓకేనా అన్ని నాయకులు కూడా కలిసి ఈ రోజు మనకి అంబేద్కర్ భవన్ కొరకు కేటాయించిన స్థలంలో ఈ రోజు మన కార్యక్రమం చేస్తున్నామంటేనే ఇదే మన గొప్ప విజయంగా మేమైతే భావిస్తున్నాము। తరతరాలుగా అంటే కొన్ని తరాలుగా ఇది SC నియోజకవర్గం, కానీ దళితులు కూర్చోవడానికి కనీసం ఒక సెంటు స్థలం కూడా లేని పరిస్థితిలో ఎన్నో ఎమ్మెల్యేలు మారారు, కానీ దళితులు తలరాత మారలేని ఊరు ఏదంటే ప్రపంచంలో ఈ సత్యవేడు అంటాను। అలాంటి సత్యవేడులో మన ఎమ్మెల్యే గారు మనకి ఈ స్థలాన్ని అంబేద్కర్ భవన్ కొరకు కేటాయించి ఇప్పటికీ మనకి కోటాతో సహా ఇవ్వడం కూడా జరిగింది। గతంలో కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద కానీ మనం భూమి పూజ చేయడం జరిగింది। సో అదే స్థలంలో మనం ఈ రోజు మన దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము। ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, విలేకరు నుంచి ప్రతి ఒక్క నాయకులకి మేము అంబేద్కర్ మండలి తరఫున మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము। వచ్చినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సార్। అదేవిధంగా మా మొదలు ఎన్నుకున్నటువంటి రమణాన్న కూడా మండల ప్రశ్నించగా కూడా మేము రమణాన్న కూడా ఎన్నుకోవడం జరిగింది। అదేవిధంగా మనంతా కూడా కలిసి ఐకమత్యంగా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్। ఈ సభను ఉద్దేశించి మన మధ్య ఉన్నటువంటి దాము మనం అంబేద్కర్ గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను। ప్రజలు సుఖశాంతులుగా ఉండాలని భావితరాల వాళ్ళు విద్య వైజ్ఞానిక రంగాలలో ముందుకు పోవాలని 60 సంవత్సరాలు కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ గారికి మనం ఎంతైనా మనం రుణపడి ఉండాలి। ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న విద్యావంతులుగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఇక్కడ ఉన్నారంటే దీనికంతా కారణము మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం తెలివిగా మనం చెప్పవచ్చు। ఈరోజు మన గౌరవనీయులు శాసనసభ్యులు గారు ఆదిమూలన్న గారు ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారు సత్యవేడు మండలంలో, కానీ ఇంతవరకు ఇక్కడ స్థలాల గురించో ఒక కమ్యూనిటీ హాల్ గురించో అంబేద్కర్ భవనం గురించో ఎవరు ఆలోచించలేదు। కానీ మన యొక్క SC/BC వర్గాల వాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారని అనే ఉద్దేశంతో ఆయన స్వయం కృషితో కలెక్టర్ దగ్గర మాట్లాడి, సీఎంల దగ్గర మాట్లాడి ఈ యొక్క స్థలాన్ని కేటాయించినందుకు మేము అందరం కూడా శాసనసభ్యులైన కోనేటి ఆదిమూలం సార్ గారికి మేమందరము కృతజ్ఞత తెలియజేస్తున్నాము। ముఖ్యంగా ఇదే విధంగా
ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క అంబేద్కర్ యొక్క మీటింగ్ ను జయప్రదం చేయాలని కొత్తగా నియమించిన వెంకటరమణ గారిని మేము ఈ రోజు వెంకటరమణ గారు కూడా చాలా చక్కగా అందరినీ కృషి చేసి అందరినీ అభిప్రాయంతో ఈసారి నుంచి మనము బ్రహ్మాండంగా మనము ఈ యొక్క అంబేద్కర్ జయంతిని చేయాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్నో సంవత్సరాలుగా మనము ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అనేది వెనుకబడిన జాతుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు కుల వివక్ష జీవితాన్ని గడిపినాడు. కనీసం చనిపోయేంత వరకు కూడా అతని జీవితం అదే మార్గం సాగింది. కానీ ఆయన పుణ్యమా అని ఈ రోజు మంచి గుడ్డలు వేసుకుని మంచి చెప్పులు వేసుకుని తిరుగుతున్నామంటే అది అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష మాత్రమే తెలియజేస్తున్నాను. ఎంతో మంది ఎమ్మెల్యేలు మారినా మన తలరాతలు మారలేదు. మన తలరాతలు మార్చడానికి ఎంతో శ్రమకును ఓర్చి శ్రమించి కష్టపడి అంబేద్కర్ ఈ కమ్యూనిటీ హాల్ కోసము అన్న మన ఆదిమూలన్న ఎంతో శ్రమ తీసుకున్నారు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యలో జరిగిన మన అసెంబ్లీలో 36 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటే ఈ అంబేద్కర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలా జరపాలని శాసనసభలోనే అన్న గట్టిగా వాదించినటువంటి విషయం. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీన్ని రాష్ట్ర సెలవుగా ప్రకటిస్తున్నారు. వారికి కూడా ఈ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం తెలియజేస్తున్నాము. బాలన్న ఈ అంబేద్కర్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ లో 30 సంవత్సరాలుగా అంబేద్కర్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. కానీ ఆయన చేసినంత వరకు ఆయన చేసుకెళ్ళినాడు. ఇక్కడ నేను ప్రెసిడెంట్ గా అనేటువంటి భావన నాకు ఎలాంటి లేదు. అందరికీ చెప్తున్నాను, మనమందరం యొక్క అంబేద్కర్ కుటుంబ సభ్యులము, జేపీఎం వారసులము, సెక్రటరీ అయినా జనరల్ సెక్రటరీ అయినా ఎవరైనా కూడా సరే అందరం కలిసికట్టుగా మనస్ఫూర్తిగా 28 పంచాయతీల్లో ఒక్కొక్క పంచాయతీలు ఇద్దరు పెట్టుకుంటూ యువకులకి అవకాశం కల్పిస్తూ నిరంతరం ప్రతి క్షణం మీ వెంట మేము నడుస్తామని, ఎలాంటి చెడుకి మేము అవకాశం ఉండవని ఈ సందర్భంలో అన్న సాక్షిగా వచ్చినటువంటి వారి ముఖ్యంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ముందుగా మనం మారాలి. మన లక్ష్యము గమ్యం చేరాలి. మన లక్ష్యంలో చదువుకున్న వాళ్ళు చాలా మంది యువకులు ఉన్నారు. నిరంతరం తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు పువ్వులు గట్టు తాపీ మేసలు పనికి పోయో భవన నిర్మాణ కార్యక్రమం పనులకు పోయో సంపాదించుకు చేస్తా ఉంటే మనం విచ్చలవిడిగా తిరుగుతున్నాం. ఫస్ట్ మనం మారండి. లాయర్లుగా చదువుకున్న వాళ్ళైనా సరే, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు సరే, డిప్లొమా చదివినా సరే, అంబేద్కర్ ఆ రోజు అన్ని పట్టాలు తీసి మన కోసం రాజ్యాంగం రాసి దళితుల కోసం మన హక్కులను ఇంతమంది రాస్తే మనం ఏం చేస్తున్నాం? కష్టపడుతున్నామా? ఎదుటోడు బాగున్నాడే వాడి సైడ్ మనం ఇచ్చేస్తాము. కానీ మన జీవితాన్ని మనం మార్చుకోవాలా, మనం మారాలా. ఫస్ట్ మన కుటుంబాన్ని మార్చుకోవాలా, మన సమాజాన్ని మార్చుకోవాలా, మన సమాజం కోసం కష్టపడాలా. ఇదే అంబేద్కర్ లక్ష్యం. ఫస్ట్ మనం ముందు చూపుతూ పోవాలా. నాయకుడు అనేవాడు దూరదృష్టితో ఉండాలా. మనంతరము కులాలకు, మతాలకు, జాతులకు, పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి గట్టిగా ఉండి ఈ సత్యవేడు మండలంలో ఆదిమూలన్నకి తల ఉంచుకునే విధంగా ఏ విధంగా చేయకుండా మనందరము కలిసి గట్టిగా విజయ దుందుబి మోగించాలా. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ వెల్ఫేర్ చేసిన వాళ్ళు నేను ఉన్నంత కాలం అందరినీ కలుపుకొని పోతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకందరూ నా వాళ్ళే. ఏ పార్టీ వాళ్ళైనా కొంచెం అనుకుంటున్నారు రమణాకి కొద్దిగా క్యాస్ట్ ఫీలింగ్ ఉండదని. నా ప్రాణం మీద వచ్చినంత వరకు ఎవరైనా తిరగబడతారు. నా జోలికి రానంత వరకు నేను ఎవరి జోలికి రాను. పార్టీలకు సంబంధం లేకుండా అందరితో కలిసిపోతానని మా ఆదిమూలన్న గారి ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలని మీకు పూర్తిగా పోలీసు డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, ఏ డిపార్ట్మెంట్ కైనా పూర్తిగా సహకరిస్తానని మీ అందరితో ప్రవాగ్దానం చేస్తున్నాం. పవిత్రమైనటువంటి రోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక యుగ పురుషుడు ఎక్కడ లేని విధంగా పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా ఇటు ప్రభుత్వం కానీ ప్రైవేటు సంస్థలు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ అనేక సందర్భాల్లో మా దళిత బిడ్డలతో కూడా కులం, మతం, ప్రాంతం, పార్టీ లేకుండా అందరూ కూడా మన దేవుడికి ఘనంగా నిర్వహించాలి. కారణం నేను డిగ్రీ చదివే నుంచే కూడా, ఇంటర్మీడియట్ చదివే నుంచి కూడా పుత్తూరులో సంఘాలు పెట్టి
1975లో ఈరోజు 50 సంవత్సరాలు పూర్తయింది. నడుబొడ్డ పుత్తూరులో కంచుగిరి పెట్ట ఎంతో మంది నాయకులు పెట్టకూడదంటే కూడా అక్కడనే పెట్టి ప్రభుత్వ పరంగా కలెక్టర్ని తీసుకొచ్చి ఓపెన్ చేసినటువంటి ఘనత నా దళిత సోదరుడు. వేలాది మందితో మీటింగ్ పెట్టించిన నడుబొడ్డున అంబేద్కర్ భవన్ కట్టినాడు. పేదవారు టౌన్లో తిరిగితే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆ రోజు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులు కానీ చాలా సహకరించారు. మహనీయుడు ఈరోజు ఈ భారతదేశంలో కాదు ఎక్కడ కూడా ఏ నాయకుడికి లేని విధంగా వారి అంబేద్కర్ విగ్రహాలు దేశ నలుమూల ఉంది. ఏ నాయకుడికి ఇన్ని విగ్రహం లేదు ప్రపంచంలో. కోవడం అమెరికా యునైటెడ్ స్టేట్ లో 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాతీయ ఉత్సవాలు చేస్తున్నారు. అలాగనే మన భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని ఆఫీసుల్లో కూడా ఘనంగా జరపాలని చెప్పి మోడీ గారు అనౌన్స్ చేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా గ్రామానికి వెళ్తున్నారు, ఒక విలేజ్కి వెళ్తున్నారు, ఒక హాస్టల్కి వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఈనాడు ఎస్ఎస్టీలు మేమంతా స్థానం ఉండాలంటే మహనీయుడు 6 రూపాయలు తీసుకొచ్చి పెట్టాడు మమ్మల్ని. మా నాయకులందరూ కూడా చెప్పండి, ఎందుకంటే బిడ్డలు మీరు భవిష్యత్తులో తరతరాలకి మీరు ముందుకు రావాలా, పేదవారికి సహాయం చేస్తే మన భవిష్యత్తులో ఎంతో ఉద్యమకారులు తయారు. నేను ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం. ఇందిరాగాంధీ గారు పేదవాళ్ళు చేశారు కాబట్టి అంబేద్కర్ ఉద్యమం నుంచి ఇందిరాగాంధీ పక్క పోయినాము. ఎందుకు పోయినా మేము ఇందిరాగాంధీ పక్క అంటే ఆ రోజుల్లో ఈ దళితులకి పట్టా ఇచ్చింది మహానీయుడు ఇందిరాగాంధీ. ఈ దళితులకి డీకెట్ పట్టా ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది. ఈరోజు బ్యాంకులపై నిలబడుతున్నామంటే మహాతల్లి చేసినటువంటి ఘనకారం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు మీకు తెలియదు చాలా మందికి. ఆ రోజు నేను సర్పంచ్ ఉన్న 81లో కొన్ని వేలాది గ్రామాలకు లోన్లు ఇప్పించింది. అందుకని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలుగా ఎన్నో విగ్రహాలు పెట్టాం. నారాయణ నడుబొడ్డులో నేషనల్ పెడితే ఆర్ఎంఎల్ అప్డేట్ చేశారు. ఒకే రాత్రి ఓడి ఒకే రోజు పెట్టేశాను నేను, ఎక్కడ కూడా ఆశ్చర్యం లేకుండా. అరే మీరు నా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? వాళ్ళకి స్థలాలు కేటాయించని చెప్పినటువంటి మళ్ళీ ఇప్పుడు కూడా కలెక్టర్కి చెప్పాను. ప్రతి కేవపురంలో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన కూర్చాను దాన్ని కూడా అబ్జెక్షన్ పడతారండి. వీళ్ళు నిజమైన మనుషులని అనిపిస్తున్నది. ఏ సమాజంలో నిర్ణయం తీసుకుంటే దాన్ని సహకరించండి. ఒక శాసనసభ్యుడికి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు